హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నాను అనుకుంటుంటే చెప్పేసి చూపిస్తే చూసేయండి. చూసారుగా ఈ చామంతి నారంతా మొన్న వనవాసంకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం. ఈ తులసి చెట్టు కూడా అక్కడదే. ఇంక కనకాంబరాల చెట్లన్నీ మా పిన్ని వాళ్ళ ఇంటికాడవి. నేను ఒక్క చెట్టు కూడా నర్సరీ కాడ కొనుక్క రాలేదు, అన్నీ ఆడ ఈడ నుంచి తెచ్చి పెంచుకున్నాయి. ఇదేమో సన్నజాజుల చెట్టు. చూసారా ఎంత బాగా వచ్చిందో. చిన్న కాడ ఉండేది ఆడ వరకే తెచ్చా. ఇదంతా ఇంకా దానంతట అదే వచ్చింది అనుకోండి. ఆ ఒక్క పుల్ల మాత్రమే తీసుకొని వచ్చాం, మిగతాదంతా అదే పెరిగింది. చిన్న చిన్నగా చిగురు కూడా వస్తుంది, కానీ 1 ఇయర్ అట్లా పడుతుంది. ఇదేమో గ్రేప్స్ది మొన్ననే పెట్టా. ఇది కూడా అంగట్లోనే గ్రేప్స్ మా ఇంటి ముందు పెడతారు. ఒక 5 తీసుకొచ్చి పెట్టా, అందులో ఒకటే వచ్చింది, మిగతావి ఏవి రాలేదు. ఇదేమో గోరింటాకు చెట్టు. మొత్తం ఇది చిన్న కాడలు తెచ్చి పెడితేనే మొత్తం ఇంట్లో మొత్తం సపరేట్ అయిపోతుందని తాడు కట్టేసా. ఇదేమో మల్లెపూల చెట్టు. చిన్న ఏరుతో పీకొచ్చిన, అది కూడా బాగానే చిగురు వచ్చింది. ఇది గులాబీ పూల చెట్టు. ఇది మా పిన్ని వాళ్ళ ఇంటికాడ నుండి తీసుకొని వచ్చా. ఈడ దమనం ఉండిద్ది చిన్నది, ఇట్లా పెట్టిన అంగళ్ళను పూలు అమ్మే వాళ్ళ కాడ ఉండదుగా, అది తెచ్చి పెట్టిన. అదేమో మొత్తం ఇట్లా అయింది, కానీ కట్ చేస్తుంటేనే ఎక్కువ అవుతుంది. ఎవరి కాడని ఉంటే కట్ చేయండి. ఈ చిన్న మందారం చెట్టు అంత కొమ్మ తెచ్చి పెడితే చూడండి ఇప్పుడు ఎంత అయ్యిందో. చెట్టు చిన్నగానే ఉంది, బకెట్లోనే ఉంది, కానీ మొగ్గలు మాత్రం బాగున్నాయి. ఒక 7-8 మొగ్గలు దాకా ఉన్నాయి. వీటికి ఏం పోసానంటే ఎక్కువ రైస్ వాటరే పోసా. ఆ రైస్ వాటర్ వలన పురుగులు కూడా ఎక్కువనే వస్తున్నాయి. ఆకు పాడైతుంది. పాడైన కాడికి కట్ చేసేసి ఆ రైస్ వాటర్ పోస్తే గ్రోతింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చెట్లు చచ్చిపోవు. ఈసారి ఎవరికైనా ఉంటే ట్రై చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చెట్లన్నీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చినవే, కానీ ఒక్కటి కూడా నర్సరీ దగ్గర నుంచి కొనుక్కొని వచ్చింది మాత్రం లేదు. మీరు కూడా ఇలానే చేస్తారా, లేదంటే నచ్చిన చెట్టుని వెళ్ళి కొనుక్కొని వస్తారా? కామెంట్ చేయండి. బాయ్.